హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు గోల్డెన్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఈ విధంగా ఉన్నాయి. మొత్తం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇంత మేర బంగారం ధరలపై గుడ్ న్యూస్ వచ్చింది. అలాగే 9 కేరెట్స్ బంగారంపై కూడా కేంద్రం నిర్మలా సీతారామన్ గారు ఈ తారీఖు నుంచి మార్కెట్లోకి 9 కేరెట్స్ బంగారం ప్రవేశపెడతామని శుభవార్త చెప్పారండి. 9 కేరెట్స్ బంగారం కొనుగోలు చేసేవారికి అతి తక్కువలో బంగారు ఆభరణాలు, ముఖ్యంగా ఇది పెళ్లిళ్ల సీజన్ అవడంతో చాలా మందికి ఇది కలిసి రావడం జరుగుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ గుడ్ను చెప్పారు. మొట్టమొదటిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలో ఒకే ఒక 9 కేరెట్స్ బంగారం ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా ఏ జిల్లాల మొట్టమొదటిగా అందుబాటులోకి వస్తుంది అనే విషయంతో పాటు ఈరోజు బంగారు ధరలపై ఎంత మార్పులు వచ్చాయి ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు బంగారం ధరలు దేశీయంగా కొనాలి అనుకుంటారు. ప్రతిరోజు బంగారు రేట్లను పరిశీలిస్తూ ఉంటారు. ఇటీవల దీనికి సంబంధించి 9 కేరెట్స్ బంగారం అలాగే ఈ రోజు బంగారు ధరల్లో భారీ మార్పులు రానందువలన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు 9 కేరెట్స్ బంగారాన్ని ఒకేసారి మార్కెట్లోకి వదులుతున్నారండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం. బంగారం రేట్లు అలాగే 9 కేరెట్స్ బంగారం ఎక్కడికి వస్తుంది అనే విషయాలు తెలుసుకునే ముందు ఎప్పటికప్పుడు బంగారం ధరలపై విశ్లేషిస్తూ బంగారు ధరలు తగ్గించి నా వెంటనే చెప్పాలి అంటే వీడియోని వెంటనే కింద లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేయండి. బంగారం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే మీకు చెప్తూ ఉంటాను. ఇక మనం అప్డేట్లోకి వెళితే బంగారు ధరలపై మొట్టమొదటిగా 9 కేరెట్స్ బంగారంపై అందరికీ ఈ విషయంపై చెప్తాను. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇటీవల జరిగిన సమావేశంలో, నిన్న ఈవినింగ్ జరిగిన సమావేశంలో క్రాపెన్స్లో చెప్పడం జరిగింది. 9 కేరెట్స్ బంగారం ప్రధాన నగరంలో అయినటువంటి హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, తమిళనాడు, బెంగళూరు, ఈ విధంగా ముంబై అలాగే కోచి కొన్ని ప్రాంతాలకు మాత్రం ఈ యొక్క 9 కేరెట్స్ బంగారాన్ని డిసెంబర్ 1వ తారీఖు నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. చాలా మంది బంగారం కొనేందుకు మరింత అవకాశాన్ని కల్పిస్తున్నారని ఈరోజు బంగారు ధరలు చూస్తే స్వల్పంగా పెరుగుతూ ఉన్నాయండి.